కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉంది. కానీ ఆయన సినిమాల వరకు కానీ ఆయనకి రాజకీయ అనుభవం లేదు. గెలిచింది ఎప్పుడైనా ఇప్పుడే కదా, అంతకుముందు ఓడిపోయాడు ఆయన. అవునా కదా, ఇప్పుడే గెలిచాడు. మొత్తం సీట్లు వచ్చినాయి, ఏకగ్రహం గెలిచాడు. జనసేన సీట్లు అన్నీ వచ్చినాయి, అన్నీ ఓకే. కానీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, కానీ ఆయనదే ఉండదు. అంత లోకేష్ చంద్రబాబు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత సినిమాలు పదవిని పక్కన పెట్టి సినిమాలే చేసుకుంటున్నా అంటున్నారు. దాని మీద లేదమ్మా, డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత సినిమాలే చేసుకుంటున్నారు, పదవిని పక్కన పెట్టి. అమ్మా. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి నేను చెప్తానమ్మా, నేను మామూలుగా చెప్తాను. మీరు టీవీలో అయితే అక్కడ టీవీలో నేను చెప్తా. ఆయనకి ఆదాయం సినిమాలు, ఆయనకి ఆదాయం సినిమాలు. కోట్లు వస్తాయి, 50 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి. రాజకీయాలు ఏం రావు, కింద కింద వాళ్ళు తిరిగేస్తారు రాజకీయాలు. ఆయన ఆదాయం అంతా రాజకీయాలు పెడితే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు 50 కోట్లు పెట్టి సినిమా తీసాడు. 50 కోట్లు వచ్చిందండి ఒక సినిమాకి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చింది, దానికి 50 కోట్లు వంతకి ఇచ్చారో ఇక తెలియదు. వీళ్ళకి జనసేన వాళ్ళకి వాటికి పని చేస్తే సరిపోతాయి ఆయనకి డబ్బులు. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? తిడుతున్నారు కదా, ఎవరు తిట్టేది? ఇప్పుడు ఆయన సరిగ్గా చేయడం అదే దాన్ని ఆయన తిట్టే వారి మీద ఆయన చేయటం ఏంటంటే, ఆయన పబ్లిక్ లోకి వస్తే ఆ విధానం వేరు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా మైనర్లు, ఓటర్లు కాదు. ఆయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా మైనర్లు, ఓటు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు బళ్ళు వేసి తిరగడం, కార్లు వేసి తిరగడం తప్పితే వాళ్ళకి ఓట్లు ఉండవు. మాటలు ఏం చెప్తారు? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మీ ప్రశ్న చెప్పండి నాకు, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పంటారు? మీ ఇష్టం, మీ అభిప్రాయం చెప్పండి అంతే. ఆయన ప్రవర్తన మాత్రం నెంబర్ 1. ఆయన గురించి నేను మాట్లాడను, పరిపాలన కూడా లోకేష్ గురించి మాట్లాడను, చంద్రబాబు మాట్లాడను. వీళ్ళంతా పై స్థాయిలో ఉండి చేస్తారండి. వీళ్ళు క్షేత్ర స్థాయిలో చేస్తారు, కింద స్థాయిలో వాళ్ళు జనాలకి హోటల్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? ఆయన ఇంకా మంచివాడు చెప్పుకోవాలంటే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది, అది బాగానే చేస్తాడు. పదవి వచ్చిన తర్వాత ఆయన పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మాత్రమే చేసుకుంటున్నా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది ఎవరు అనుకునేవి వాళ్ళు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, మంచి మనిషి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పర్లేదని బాగానే చూసుకుంటున్నారు. పదవి వచ్చిన తర్వాత సినిమాలు మాత్రమే చేస్తున్నారు, పదవిని పట్టించుకోవట్లేదు అంటున్నారు. దాని మీద వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళండి, ఎవరు చూసిన వాళ్ళు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్పు? మంచి వ్యక్తి అండి. నెక్స్ట్ సారి సీఎం అవుతారని అనుకుంటున్నారా? సీఎం అవ్వకపోయినా కానీ మంచి పనులు చేస్తారండి ఆయన. అవ్వాలని కోరుకుంటున్నారా? అవ్వాలని కోరుకుంటాం. నెక్స్ట్ సారి కూడా ఇదే కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా?